హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు వీడియో ఉమెన్స్ క్లోజెట్ ఆర్గనైజేషన్ అండి. విత్ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీకు ఈ వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మై పీస్ఫుల్ హోమ్ అనే ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే యూస్ఫుల్గా ఉన్నదంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా మన వార్డ్రోబ్ అనేది ఒక కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్లో ఒక సైడ్ సెక్షన్ అనేది వస్తుంది, ఇంకొక సైడ్ మన హస్బెండ్ అనేది ఉంటుంది. సో ఈ రూమ్లోని ఈ కబోర్డు ఒక సైడ్ సెక్షన్ అంతా ఇది నాదండి. ఈ కబోర్డు అంటే ఈ సెక్షన్ అంతా కంప్లీట్గా నాది. ఇందులో రెగ్యులర్ వేర్, నైట్ వేర్, క్యాజువల్ వేర్స్ అనేవి అండ్ వెస్ట్రన్ వేర్ అనేది ఉంటుంది. మనం ఎప్పుడైనా ఏదైనా మనం ఆర్గనైజ్ చేయాలి అనుకునేటప్పుడు ఫస్ట్ లోపల ఉన్నవన్నీ తీసేసి మనం బయట పెట్టుకొని మంచిగా ఫోల్డ్ చేసుకొని ఏ బాక్స్లో ఏం పెడుతున్నామా అనేది పెట్టుకొని, లేదంటే ఏమైనా డీక్లటర్ చేద్దాం అనుకుంటున్నామా, లేదంటే ఇంకేదైనా అదర్ థింగ్స్ ఏమైనా యూజ్ చేసి దాన్ని మంచిగా ఇంకా ప్రాపగేట్ చేసుకుందాం అనుకుంటున్నామా అనేది అప్పుడే మనం డిసైడ్ అయ్యాక దెన్ వీ విల్ స్టార్ట్ ద కబోర్డ్ అనేది ఆర్గనైజ్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ అనేది థింగ్స్ అనేది తీసుకున్నానండి. ఈ లేయర్ బాక్స్ అనేది మటుకు చాలా బాగా యూజ్ అయింది. ఓకే, అంటే లేయర్స్గా డిఫరెంట్గా మనం అందులో జీన్స్ పెట్టుకోవడానికి, ఈవెన్ క్లాత్స్, ఈవెన్ మెన్స్ది కానీ కిడ్స్ కానీ కూడా మనం ఆర్గనైజ్ అనేది చేసుకోవచ్చు. అన్యూజ్ ఉన్నప్పుడు మనం ఫోల్డ్ చేసి సైడ్కి కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను డిఫరెంట్గా వేరేవి యూజ్ చేద్దాము అని చెప్పి నేను వేరే బాక్సెస్ అయితే పెడుతున్నాను. సో అందుకే అని చెప్పి అవి ఫోల్డ్ చేసి సైడ్కి పెట్టేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉన్నవన్నీ క్లోత్స్ అన్నీ తీసేసి అన్ని బాక్సుల్లో తీసేసి సైడ్ పెట్టేసి మంచిగా ఫోల్డ్ చేసుకొని ఏ బాక్స్లో ఏం పెడుతున్నాను, లేదంటే మళ్ళీ ఇంకేమైనా డొనేట్ చేసేయాలా. సో నేను అలాగ డొనేట్ చేసి డీక్లటర్ చేసి ఒక 1 బ్యాగ్ అయితే వచ్చిందండి. అది నేను వేరే వాళ్ళకి డొనేట్ అనేది చేసేస్తున్నాను. సో మేడ్కి ఇచ్చాక అది స్ట్రీట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇంకా పంచిపెట్టమని చెప్పి తనకి ఇస్తున్నానండి. సో మొత్తానికి అన్ని హ్యాంగర్స్లో పెట్టాల్సిన కూడా హ్యాంగర్స్ పెట్టి ఏది ఫోల్డ్ చేయాలి, ఏ బాక్స్లో ఏం పెట్టుకోవాలి అన్నీ కూడా ఒకసారి రీసెట్ అనేది చేస్తున్నాను. ఒకసారి అది కూడా చేసి మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. మొత్తం అంతా మంచిగా రీఆర్గనైజ్ అయితే చేసేస్తానండి ఫోల్డ్ చేసి. ఇలా బాక్సెస్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎందులో ఏమున్నది సో ఈజీగా పిక్ చేసుకోవడానికి టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క బాక్స్కి కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ నేను ఫోల్డబుల్ అండ్ స్టాకబుల్ అనేది ఈ లేయర్ స్టెప్ది యూజ్ చేశానండి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ ఈజీగా మనం ఫ్రంట్కి మూవ్ చేసుకోవచ్చు, తీసి మనం అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇలాగ హ్యాంగర్స్లో అన్ని లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ అనేవి హ్యాంగ్ చేసుకున్నాను. సో ఓకే, అండ్ నెక్స్ట్ కంప్లీట్గా ఆర్గనైజ్ అయ్యాక నేను ఇలాగ బెడ్ మీదనే పెట్టి మీకు చూపిస్తున్నానండి. నాది కంప్లీట్గా 6 అండ్ ఇక్కడ 5, ఇక్కడ 4 బాక్సెస్ అండ్ నెక్స్ట్ సైడ్కి ఇంకొచ్చి మొత్తం టోటల్గా 7 బాక్సెస్ అయితే వచ్చాయి. సో ఇందులోనే క్యాజువల్ వేర్, పార్టీ వేర్ అండ్ రెగ్యులర్ వేర్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ బ్లాక్స్లో మొత్తం ఆల్ ఓవర్ ఇన్ ఎవర్ వేస్ అనేవి నేను పెట్టుకున్నాను నేను. సో ఓకే, నౌ స్టార్టెడ్. ఇప్పుడు ఫస్ట్ పై సెక్షన్లో అంతా క్యాజువల్ వేరు అండ్ నైట్ వేర్లో షార్ట్ వేరు అండ్ లాంగ్ వేరు అండ్ హ్యాంగర్స్ విత్ హ్యాంగర్స్. కొన్ని హ్యాంగర్స్కి ఎక్కువగా మనం చూడండి ఈజీగా స్లిప్ అవుట్ అయిపోతుంది చూడండి. సో చాలా సాఫ్ట్గా ఉంటాయి క్లాత్స్. సో అలాంటి టైప్స్ ఆఫ్ క్లాత్స్ అనేవి హ్యాంగ్ చేసుకుంటే చాలా బెటర్. సో నేను ఏమొచ్చి అన్ని లాంగ్ క్లాత్స్ అనేవి హ్యాంగ్ అనేది చేసుకున్నాను. అండ్ కింద సెక్షన్స్కి వస్తే ఈ 3 సెక్షన్స్లో ఒక సెక్షన్ గాడ్ రిలేటెడ్వన్నీ పెట్టుకున్నానండి. కొన్ని జ్యువెలరీ, స్మాల్ జ్యువెలరీస్, రెగ్యులర్గా యూజ్ చేసినవి అండ్ గాడ్వి పెట్టుకున్నాను. అండ్ 2 సెక్షన్స్లో వేరే ఆర్గనైజ్ అనేది చేశానండి. అవి నా థింగ్సే యూజ్ చేశాను. చూపించాను కదా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కార్నర్కి స్టాకబుల్ అనేది లేయర్స్ టైప్గా ఉన్నది ఇది పెట్టుకున్నాను. దీనివల్ల అయితే నాకు స్పేస్ అనేది చాలా తక్కువ అనేది పడుతుంది. ఒకే లైన్లో ఉంటాయి అండ్ మోర్ ఓవర్ అదే లైన్లోనే మనం చాలా అని పెట్టుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ పై సెక్షన్ అంతా రెగ్యులర్ వేర్, క్యాజువల్ వేర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ రిమైనింగ్ 2 సెక్షన్లో కూడా వెస్ట్రన్ వేర్, అందులో మోర్ ఓవర్ బయట మాల్స్కి వెళ్ళేటప్పుడు, పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తాను. అండ్ ఈ డీక్లటర్ చేసుకుంటూ నాకు ఒక బ్యాగ్ అయితే వచ్చాయి. కంప్లీట్ హోల్ బ్యాగ్ అంతా నా క్లోత్స్ అనేవి వచ్చాయి. ఇవన్నీ డొనేట్ అనేది చేసేస్తాను. ఇలా బాక్సెస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్పేస్ కన్జ్యూమెన్స్ని కానీ ఈవెన్ ఈజీగా పిక్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మీకు వీలైతే బాక్సెస్ మీద కూడా నేమ్స్ అనేవి రాసుకోవచ్చు. సో బాగా అలవాటు అయిపోతే మట్టుగా నథింగ్ బట్ నేమ్స్ రాసుకున్నా కూడా చాలా ఈజీగా మనం వెంటనే చూసేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక బాక్స్లోని ఇప్పుడు 2 డ్రాయర్స్ ఉన్నాయి కదా ఈ కబోర్డ్లోని. ఒక దాంట్లో వ్యాలెట్స్ అండ్ నెక్స్ట్ ఇంకా స్మాల్ జ్యువెలరీ బాక్స్ అనేవి అంటే జస్ట్ రెగ్యులర్గా వేసుకునేవి అనేవి పెట్టుకుంటూ ఉంటున్నాను. అండ్ సిల్వర్ కానీ అంటే యాంక్లెట్స్ కానీ సో ఇలాంటివన్నీ కూడా ఈ బాక్స్లోనే పెట్టుకున్నాను నేను.
అండ్ సెకండ్ సెక్షన్లో క్లచెస్ ఉంటాయి కదండి. సో పార్టీస్ టైంలో వేసేటప్పుడు అలాంటి డిఫరెంట్ క్లచెస్ నా దగ్గర ఒక 5 ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను న్యూవి పార్టీ టైంలో వేసి మళ్ళీ సేమ్ అదే కవర్స్లో పెట్టేసుకుంటూ ఉంటాను. అండ్ వన్ మోర్, ఇక్కడే నేను ఒక బాక్స్లో ఆల్రెడీ మీరు చూస్తే 2 సెట్స్ ఆఫ్ ఉన్నాయండి. సో వేరే దాంట్లో ఆల్రెడీ అడ్జస్ట్ చేసి ఒక లాంగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, లాంగ్ హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువగా ట్రావెల్స్లోనే యూస్ చేసేటప్పుడు అవి కూడా ఈజీగా పెట్టుకున్నాను. అండ్ మనం ఎప్పుడైనా హ్యాంగర్స్ ఎక్కువగా ఉంటే సో అది మళ్ళీ యూజ్ అవుతాయండి. సో పడేయకుండా మనం ఎప్పుడైతే యూజ్ అవుతాయి, సో ఇలాగ బ్యాక్న స్పేస్ అనేది ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి బ్యాక్ స్పేస్లో మనం వాటిని హైడ్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని యూజ్ చేసుకొని రిమైనింగ్వి హైడ్ అనేది చేసుకోవచ్చు. వీడియో చూసారు కదండి, ఉమెన్ క్లోజెట్ ఆర్గనైజేషన్ విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉన్నదని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మీట్ అవుతాను. అంటిల్ దెన్ బై, స్టే ఇన్ ట్యూన్, మై పీస్ఫుల్ హోమ్. బాయ్.